నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఫోన్ చేసినారా మీరందరూ? ఫోన్ చేసినారా? మనమేనా ఫోన్ చేసి పదం ఫోన్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులతో రాయలసీమ జిల్లాలు నెల్లూరు ప్రకాశం పార్టీ నాయకులందరూ ఇక్కడ సమావేశమైన భేటీ అయిన ఈ సమావేశం దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంత ప్రాముఖ్యత అంటే ఇప్పుడు మీరు శైలజనాథ్ గారు చదివిన తీర్మానం చూస్తే ఆ కాపీలు మీ అందరికీ ఇస్తారు మీడియాకు. ఇందులో 3 ప్రధానమైన అంశాలు. ఒకటి, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కొనసాగించాలా, కంటిన్యూ చేయాలా, పూర్తి చేయాలి. 2, ఆల్మట్టి డ్యామ్ పెంపును ఏదైతే ఇంకా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ ఇది రాకుండానే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసి కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ పనులు కూడా మొదలుపెట్టి కొన్ని చోట్ల ఎవాక్యుయేట్ కూడా చేయించారు, వాళ్ళ కాంపెన్సేషన్ కూడా పే చేసేని అంటున్నారు. తెలిసింది బహిరంగంగా చేస్తున్నారు, క్యాబినెట్ తీర్మానం చేసి. ఇప్పటికీ పర్మిషన్ లేదు, అప్రూవల్ లేదు, అనుమతులు లేవు. దానికి వ్యతిరేకంగా ఆల్రెడీ మహారాష్ట్ర హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తెలంగాణ కూడా సేమ్ పార్టీ రూలింగ్లో ఉన్న తెలంగాణ కూడా వాళ్ళ గవర్నమెంట్ కూడా తీర్మానం చేసింది. కానీ మన రాష్ట్రంలో ఇంతవరకు దానికి సంబంధించి ఉలుపు పలుకు లేదు. అలాగే అప్పర్ భద్ర దానికి సంబంధించి ఎక్కడైతే మన అనంతపురం జిల్లా, పూర్వపు అనంతపురం జిల్లా అయితే ఇప్పుడు సత్యసాయి ఇదే ఎఫెక్ట్ అవుతుంది. తీవ్రంగా ప్రభావం చూపే, నెగిటివ్ ప్రభావం చూపే ఆ ప్రాజెక్టు దానికి సంబంధించి మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేశాను తప్ప దాన్ని పరిశీలి కూడా చేయట్లేదు. ఇంకా పోలవరం, ఏ పోలవరం నుంచి అయితే చంద్రబాబు నాయుడు మీరు ఎవ్వరూ వరీ కావద్దు, నేను తెచ్చి నీళ్ళన్నీ ఇక్కడ ఇస్తానంటున్నాడు 80,000 కోట్లతో అక్కడి నుంచి తెచ్చి అక్కడ ఎవరికైతే అలొకేట్ చేయాలో అక్కడికే దిక్కు లేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 45 మీటర్లు ప్లస్ ఎంతైతే ఉందో దాని నుంచి 41 మీటర్లకు తగ్గిస్తూ కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆయన చదివిన దాంట్లో అది కూడా ఉంది. ఆ క్యాబినెట్లో ఈయన ప్రతినిధి ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధి. సో ఆ పోలవరం కూడా అడ్డంగా అది నరికేస్తున్నారు. ఈ 3 కూడా రాయలసీమ లిఫ్ట్ దీనికి సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీ 4వ తేదీ జనవరి మొదటి వారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే శాసనసభలో ఆయన అనౌన్స్ చేసి ప్రకటన చేసి మా మధ్య నాకు చంద్రబాబు నాయుడు మధ్య ఒక ఒప్పందం జరిగింది, నేను నా రిక్వెస్ట్ మేరకు ఆయన దాన్ని ఆపేశారని చెప్పారు. అప్పుడు బయటకు వచ్చి
ఆ విషయం తెలిసి అందరం షాక్ గురై ఏంటి మరీ ఇంత అన్యాయం, పూర్తి కాబోతున్న ప్రాజెక్టుని ఎట్లా ఆపుతావు నువ్వు? అసలు రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ, నెల్లూరు, రాయలసీమ ప్లస్ నెల్లూరు జిల్లాలు ముఖ్యంగా వాటికి అసలు మళ్ళీ దాని ఎడారి అయిపోయే పరిస్థితుల్లో మనకు నికర జలాల కేటాయింపు ఏదైతే 101 టీఎంసీ ఉందో దాన్ని వాడుకోవడానికి అవసరమైన గ్యారంటీ కోసమన్నా అది అవసరమైన నేపథ్యంలో అలాంటి దాన్ని ఇంత అన్యాయంగా, అది కూడా పూర్తిగా వచ్చింది. కొత్తదన్నా అయితే నాకు ఆలోచన రాలేదో, లేదా ఇప్పుడు నాకు టైం లేదో, లేదా ఇప్పుడు నేను అంత పెట్టలేను, లేదా దీనికి అప్రూవల్స్ అని తీసుకొచ్చే పనిలోనూ ఏదో లాగొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 90% పూర్తి చేసిన దాన్ని నువ్వు దాన్ని కూడా బయటకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా పక్క స్టేట్ సీఎంతో ఒక ఒప్పందంలో మరి నువ్వు ఎందుకు, ఏం తాకట్టు పెట్టావు, ఏం చేసావో తెలియదు, దాన్ని ఆపేశారని ఆయన చెప్తే కనీసం ఖండించలేదు, ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు. దాని మీద రియాక్ట్ అవుతున్న మనకు అప్పటికే అన్ఫోల్డ్ అవుతున్న కొత్తవి ఆల్మట్టిది, అప్పటికే ఇంకో పక్క ఇది అవుతుంది. పోలవరంది మీకు తెలుసు, మన ఎంపీ ఇదే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు పార్లమెంట్లో కూడా దాని గురించి ప్రసంగించారు. అన్ని ప్రాంతాలకు ఒకేసారి ఈ 3 ఏళ్లలోనే నేను ఇంకా మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఒక కృతనిశ్చయంతో ఆయన ప్రాముఖ్యతలేవో అవి చూసుకుంటూ వీటిని మొత్తం కట్టగట్టి పక్కన పడేసారేమో అని అనిపించే రకంగా షాకింగ్గా అందరికీ అనిపించింది. అందుకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తెలియగానే ఇంత ప్రాణాధారం, ఇంత ముఖ్యమైనది, ఇలాంటి దాన్ని ఎట్లా ఇది కాకపోవడం, ప్రజల్లో కూడా అవేర్నెస్ కావాలి, దీని గురించి పార్టీ పరంగా మిగిలిన వాళ్ళు కలుపుకొని కార్యాచరణ మొదలు పెట్టండి అన్న ఏదైతే ఆలోచన మొదలైందో దాని తర్వాత ఇవి కూడా అంతే కీలకమైన ఇష్యూ. రాయలసీమ లిఫ్ట్ కోసం మనం ఇక్కడ కొట్లాడితే, లేదా దీన్ని సాధించుకున్న ఆల్మట్టి అక్కడ పర్మిషన్ లేకుండా అది ఎత్తు పెంచితే ఇది నిష్ప్రయోజనం. మనకే కాదు, తెలంగాణ నోట్లో మట్టే పక్కన వాళ్ళు ఎన్ని చోట్ల బొక్కలు పెట్టుకుని ఏం చేసుకునే నీళ్ళు రావు. మనం లిఫ్ట్ పెట్టుకొని ఏం గాలి తప్ప ఏం రాదు దాంట్లో. అక్కడ చెన్నైకి నీళ్లు పోవు, నెల్లూరుకి అసలు ఏది రాదు. అండ్ అక్కడేమో అది పనులు జరిగిపోతున్నాయి. ఇటు పక్క పోలవరం నిజంగా కూడా మన స్కీమ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కుడికాలం ఏదైతే తీసుకొస్తామో అక్కడి నుంచి తీసి ఇక్కడికి వీలైనన్ని ఫ్యూచర్ దీంట్లో నదుల అనుసంధానంలో దాన్ని కూడా పార్ట్ చేయాలనేది అందరికీ ఉంది. బట్ దట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రాండ్ స్కీమ్, పెద్ద దాంట్లో ఫ్యూచర్లో రాబోయేది. దానికి దిక్కుమొక్కుండదు ఈయన చేసిన దాని ప్రకారం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో పోలవరం స్పిల్వే వరకు 45.72 మీటర్లు, 45 మీటర్ల ప్లస్ ఏదైతే ఉందో దానికి చేస్తే, ఇప్పుడు అది పూర్తి సెంట్రల్ ప్రాజెక్టు 41 మీటర్లకు వాళ్ళు వచ్చేసిన తర్వాత వీళ్ళు కిమ్మనకుండా, ఎలాంటి దాని మీద అబ్జెక్షన్ కూడా రైజ్ చేయకుండా అక్కడ పార్ట్నర్ అయి ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రతినిధి కానీ దాని గురించి ఏమీ ఇంకా అది కూడా అక్కడ కూడా ఆశలు ఏమనంటే సమాధి చేసుకోవాల్సింది. సో అది కేవలం ఒక బ్యారేజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇది ఒక రాయలసీమ సమస్య కాదు, లేదా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం సమస్య కాదు, మొత్తం రాష్ట్రం సమస్య. ఎందుకంటే అటు ఉత్తరాంధ్ర కూడా నుంచి నీళ్ళు పోవాలి పోలవరం నుంచి. కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన దాని మీద మన రైతాంగం ఎవరైతే డిపెండ్ అయ్యి ఉన్నారో ఆయకట్టు ఏదైతే ఉందో మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సీరియస్ సమస్య. దీన్ని అడ్రస్ చేయను అనేది చెప్పకనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ ఇష్యూని అడ్రస్ చేయను, రిజాల్వ్ చేసే ప్రయత్నం చేయను, నేను కూటమిలో పార్ట్నర్ అయినా సరే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయను, నా హయాంలోనే వీటిని ఎలాగైనా ఆ స్టేట్స్ ఎవరు అనుకున్నారో వాళ్ళు పూర్తి చేసుకోవడానికి వాళ్ళకు బ్లాంక్ చెక్ ఇస్తాను అనేది చెప్పకనే చెప్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి రైతు దీని గురించి ఆలోచించాలి, ప్రతి ఇంట్లో దీని గురించి చర్చ జరగాలి. ఈ విషయమై ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, మొత్తం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇష్యూ. ఇది ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నది కాదు, మన హక్కులు మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్తున్న పోరాటం. దీంట్లో ప్రతి ఒక్కరూ చేయగలపాలి. అండ్ అందరూ కలిపి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ నాయకులను, ఆ పార్టీ శాసనసభ్యులను, ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులను, మంత్రులను, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆ పార్టీ ఆ కూటమిలో సభ్యులైన జనసేన నాయకులను,
బీజేపీ నాయకులు ఎక్కడికెక్కడ నిలదీయకపోతే చంద్రబాబు నాయుడు గారికి ముక్తాడు వేయలేరు. ఆయన కనీసం అబ్జెక్షన్ లెటర్ కూడా రాయించలేదు. ఒకటి, రాయలసీమ లిఫ్ట్కు సంబంధించిన పనులు ఇమ్మీడియట్ మొదలు పెట్టాలి. పక్క స్టేట్ చేస్తున్న అన్యాయంగా అక్రమంగా అడ్డగోలుగా చేస్తున్న పనులను కొట్టడానికి న్యాయపరంగా, అలాగే ఎన్డీఏలో పార్ట్నర్గా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా సరే వాటిని ఆపించే ప్రయత్నం చేయాలి. అలాగే తను భాగస్వామిగా ఉన్న కేంద్రం మీద అది ఆయన బాధ్యత. ఆయన పార్ట్నర్గా ఉన్నందుకు అడిషనల్గా తీసుకురావాల్సింది గురించి ఉన్నది కట్ చేస్తున్నాడు. మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము పార్ట్నర్ కాకపోయినా అప్పుడు 45 మీటర్లకు మేము తెచ్చుకొస్తే ఈయన 41 మీటర్లకు ఈయన కుదించే రకంగా ఈయన దానికి తోడ్పడడం అంటే ఎవరికి ఉపయోగపడుతున్నారు, ఎవరి పక్షాన పనిచేస్తున్నారు, ఈయన ప్రాముఖ్యతలు ఏంటివి, ఈ లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఎక్కడ పోస్తారు, ఏం చేయాలనుకుంటున్నారు. ఏమంటే పోలవరం నుంచి 80,000 కోట్లు నేను కాంట్రాక్ట్ తీసుకున్నాను అంటే 80,000 కోట్లు అంటే 10,000 కోట్లు కమిషన్ ఏదైనా వస్తుందని చూస్తున్నారేమో తెలియట్లా. కానీ ఒక గ్రాండ్ ప్లాన్ ఏదైతే అమలు కాదో అమలయ్యేటి వాటిని పూర్తి కావచ్చిన వాటిని అది పూర్తి చేయాలని ఆలోచన లేకుండా వాటిని పక్కకు తోసి ఏదైతే ఫ్యూచర్లో ఎప్పుడో ఒక డ్రీమ్ లాగా ఉండేదో ఇప్పుడు ఇంపాసిబుల్ టాస్క్ అసలు ఆలోచించడానికి కుదరందో వాటి గురించి పెద్ద మాటలు మాట్లాడతారు. వీలైతే ఆవేదన తీసుకొస్తే అది శాంక్షన్ చేసి కట్టుకోకపో అంటే ముందు 80,000 కోట్లకు ఫస్ట్ ఒక 8,000 కోట్లు 10,000 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసి తీసేసుకుంటాం. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నాడో తెలియదు. కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోబెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాడేమో తెలియదు. కానీ అసలైన సమస్యను మాత్రం అడ్రస్ చేయట్లా. మరి వదలాలన్నా మనం అట్లే మీడియాకు చెప్తున్నాం. ఇతర రాజకీయ పార్టీలు ఎవరన్నా ఉన్నవి ఇంకా 2, 3 ఏమైనా ఉంటే వాళ్ళైనా, ఎందుకంటే మేజర్ పార్టీలన్నీ ఒకటి, మేజర్ అపోజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నాయకుడు, మా అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ దాన్ని నిలబెట్టుకోవడం, అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోలవరం ఆయన పూర్తి చేశారు. అలాగే దానికి సంబంధించిన రావాల్సిన నిధులన్నీ రాబట్టుకున్నారు. అంతకుముందు తక్కువ ఆయన ఒప్పుకుంటే చంద్రబాబు నాయుడు గత గవర్నమెంట్లో అప్పటికైనా దాంట్లో దాంట్లో పార్ట్నర్ ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నప్పుడే దాన్ని కుదించడానికి ఒప్పుకుంటే పాత రేట్ల ప్రకారం దాన్ని మళ్ళీ పెంచిచ్చి కొత్త రేట్ల ప్రకారం తీసుకొచ్చే ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్గా దాన్ని పూర్తి కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ప్రజలు ఇది కూడా ఆలోచించాలి, రైతులు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు కొట్టబోయే దెబ్బ ఎంత దెబ్బ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిక్షణం ఏ రకంగా ఆలోచించారు రాష్ట్రం గురించి, రైతుల ప్రయోజనాల గురించి, ప్రజా ప్రయోజనాల గురించి, ప్రతి ఎకరానికి నీళ్ళు ఎలా ఇవ్వాలని ఆలోచించారు. పెట్టిన ప్రతి రూపాయికి ఏ రకంగా ప్రాజెక్టు పూర్తి చేయడము, దాని నుంచి ఏం ఆశించామో ఆ ఫలితాలన్నీ రాబట్టడం ఎట్లా ఆలోచించారు. ఈయనేమో ప్రాజెక్టుకు ఏదంటే ఎక్కువ ఖర్చు ఎట్లా పెట్టి ఏ రకంగా ఖర్చు పెంచిచ్చి దాంట్లో నుంచి పక్కకు డైవర్ట్ చేయాలనేది, లేదా పక్క స్టేట్స్ ఏదైనా చేసుకుంటుంటే మరి వాళ్ళ దగ్గర ఏం ప్రయోజనాలు వస్తున్నారో, ఎందుకు మౌనం పాటిస్తున్నారో, మొహమాటం ఏందో కూడా మనకు అర్థం కావట్లేదు. కనీసం మాట వరుసకైనా దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడము, ఒక అసెంబ్లీలో తీర్మానాలు చేయడము, లేదా సెంటర్కు అబ్జెక్షన్ కూడా చేసేవాడు. ఎందుకంటే తన సెంటర్లో పార్ట్నర్ అక్కడ రైజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంప్రెస్ చేయడము, ఇవన్నీ చేయకపోవడం ద్వారా తన ప్రాముఖ్యతలు ఏవనేది ఆయన చెప్తున్నప్పుడు మా ప్రాముఖ్యతలు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే మా అధినేత, మా అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మనం స్పష్టంగా చెప్తున్నాము. ఇప్పుడు కూడా నెక్స్ట్ కార్యాచరణలో కూడా అది ముందు ఉండి ఈ పోరాటాన్ని నడుపుతాం. కలిసి వచ్చే వాళ్ళందరినీ దీంట్లో ఈ ఉద్యమంలో కలుపుకోవడంతో పాటు ప్రజలందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసే రకంగా మేము ముందుకు అడుగులు వేస్తాం. ఆ దిశగా ఈరోజు మొత్తం ఈ పాత 6 జిల్లాలు ఏదైతే రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయో అక్కడి అధ్యక్షులు, అలాగే అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, పార్టీ కీలక నాయకులు అందరితో ఈరోజు ఇక్కడ కలిశాము. ఈరోజు కలిసిన దాంట్లో మొన్న ఎలాగైతే నందికొట్కూరు పోతిరెడ్డిపాడు దగ్గర ఫిబ్రవరి 5వ తేదీ ఫస్ట్ ఒక అందరం కలిసి పెద్ద ఎత్తున అక్కడ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీలుగా ఆ రోజు శంఖం పూరించాము.
దాని తర్వాత నెక్స్ట్ కార్యాచరణ చర్చించడానికి ఇక్కడ అందరం సమావేశమైన దాంట్లో ప్రధానంగా అనుకున్నది ఈ అవేర్నెస్ పెంచడానికి, ఎన్లైటన్ చేయడము, అలాగే పబ్లిక్ నుంచి కూడా సీరియస్గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెంచడము, కలిసి వచ్చే పార్టీలు, రాజకీయ పార్టీలను దీంట్లో కలుపుకోవడం, కలిసి వచ్చే పార్టీలను, ప్రజా సంఘాలను, ఇరిగేషన్ మీద, అగ్రికల్చర్ మీద మమకారం ఉండి దానికోసం పోరాడుతున్న మొదటి నుంచి ఉద్యమిస్తున్న నాయకులను, సంఘాలను, వీటన్నిటిని కూడా భాగస్వాములను చేసుకుంటూ తద్వారా దాని నుంచి మళ్ళీ ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో చర్చ జరిగి వాళ్ళు కూడా దీని అవేర్నెస్ పెంచి, అవగాహన పెంచి, ప్రతి ఒక్కరూ నేను ఇంతకుముందు అన్నట్టు ఈ కూటమి ప్రభుత్వాన్ని, దానికి నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు గారిని, మీరు చేస్తున్న తప్పు ఇమ్మీడియట్ దీనికి తక్షణం కరెక్ట్ చేసుకొని ఈ తీర్మానాల్లో ఏవైతే చెప్పామో వాటిని గురించి ఒత్తిడి తీసుకొచ్చే రకంగా ఆ ప్రాసెస్లో అవసరమైతే తెలుగుదేశం పార్టీ నాయకులకు ముందు అప్పీల్ చేయడము, అలాగే కూటమి నాయకులందరికీ అప్పీల్ చేయడము, అక్కడికి వాళ్ళు దానికి కన్విన్స్ కాకుండానో, లేకుంటే వాళ్ళ ప్రయోజనాల కోసమో, లేదా వాళ్ళకున్న దీనివల్ల దూరంగా జరుగుతుంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగమవుతాయి. ఇందులో కలిసి వచ్చే ఫోర్సెస్ కలుపుకోవడంతో పాటు కళాశాలలు కానీ, యూనివర్సిటీలు కానీ అక్కడ కూడా యువతను కూడా కలుపుకోవడం, వాళ్ళలో చర్చ జరపడం, ఇవన్నీ కూడా భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఉంటాయి. మీరు కూడా ఫాలో అయ్యారు. వీటికన్నిటికీ రూపం ఇచ్చే కార్యక్రమం నెక్స్ట్ మళ్ళీ వచ్చే వారంలోనూ, వచ్చే వారం 10 రోజుల్లో ముఖ్యమైన నాయకులు అందరం కూర్చొని మళ్ళీ చర్చించో అధ్యక్షుడి ముందు ప్రపోజల్ పెట్టి ఆయన ఇది తీసుకొని, ఆయన కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని విషయమై వస్తారు. కొంత ఒక మూమెంట్ కొంత ముందుకు సాగాక. కానీ ఒక్కటి మేము చెప్పదలుచుకున్నది అయితే ఇది పొలిటికల్ ఇష్యూ కాదు. అందుకే మేము మిగిలిన వాటి గురించి చంద్రబాబు నాయుడు గారు దించి మేము వచ్చి చేస్తామని అట్లా ఆయనతోనే చేయించే దిశగా అడుగులు వేద్దాం. దీనికి అందరూ నడుము కడదాం. ఈ విషయంలో మీడియా సహకారం కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఇది రాయలసీమ ఇష్యూ ఒకటి కాదు, రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ఇష్యూ. అలాంటివన్నీ కలిపి మేము ముందుకు తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో ఇక్కడి నుంచి మిగిలిన ప్రాంతాల్లో కూడా సమావేశాలు జరిపి రైతు నాయకులను వాళ్ళను కలుపుకొని అక్కడ కూడా ఇలాగే సమావేశాలు జరిపి వీలైతే దీనికి సంబంధించి ఏదైనా జేఏసీ లాంటిది కూడా ఫామ్ చేసేవిగా ఆలోచిద్దాం. వీటన్నిటికీ మీడియా నుంచి కూడా సూచనలు అడుగుతున్నాం. మీరు కూడా మీ సహకారం పూర్తి ఇవ్వాల్సిందిగా కోరుతూ, ఈ పూర్తి మాట విని వాళ్ళ మెడలు, ఈ ప్రభుత్వం మెడలు ఉంచేంత వరకు ఈ ఉద్యమం ఆగదు, ఈ ప్రజా ఉద్యమం ఆగదని చెప్తూ మీకు చెప్తూ సెలవు.